మరి కాసేపట్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర హంగామా నడుస్తోంది. కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెడతారు. సుబేదారి పిఎస్ దగ్గర, ఎంజీఎం ఆసుపత్రి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. సుబేదారి పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఆందోళన చేస్తున్నారు. స్టేషన్ దగ్గర మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పలువురు కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కౌశిక్ రెడ్డితో మాట్లాడించే అవకాశం కల్పించాలని పోలీసులను కోరారు. అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 50 లక్షలు ఇవ్వాలని కమలాపురం మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వాహకుడిని కౌశిక్ రెడ్డి బెదిరించారని బాధితుడి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కేసును కొట్టివేయాలని 4 రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు కౌశిక్ రెడ్డి. జూన్ 16న విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు దర్యాప్తునకు సహకరించాలని చెబుతూ స్టే ఎత్తివేసింది. దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ. మరి కాసేపట్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర హంగామా నడుస్తోంది. కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెడతారు. సుబేదారి పిఎస్ దగ్గర, ఎంజీఎం ఆసుపత్రి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. సుబేదారి పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఆందోళన చేస్తున్నారు. స్టేషన్ దగ్గర మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పలువురు కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.